నమస్తే అండి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మాది పెనుమాక గ్రామం. 2015 నుంచి మేము ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మీద ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నాం. 2015లో ల్యాండ్ పూలింగ్ పెట్టిన తర్వాత మేము భూములు ఇవ్వమని చెప్పి అప్పుడు గత ప్రభుత్వంలో మేము చెప్పామండి. అప్పటి నుంచి మా మీద ల్యాండ్ ఎక్విజిషన్ అని చట్టం ప్రయోగించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని ఎన్నో విధాలుగా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అప్పుడు కూడా మేము ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం మీద కోర్టుకెళ్లి స్టే తెచ్చుకొని ఈ 12 సంవత్సరాల నుంచి కాపాడుకోగలిగాం. మళ్లీ రెండోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 నెలల క్రితం మళ్లీ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారండి. ఆ ఇచ్చిన క్రమంలో రైతులందరం కూడా మళ్లీ మనం ఏం చేయాలి, మనం భూమి కాపాడుకోవడానికి మనం ఏ విధంగా ముందుకెళ్లాలనే భాగంలో మేము అన్ని పార్టీలని, అన్ని మేధావుల్ని, అందరిని, సంఘాలని అన్నింటినీ మద్దతు కూడగట్టే క్రమంలో మేము జగన్ గారి దగ్గర కూడా వెళ్ళామండి. జగన్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లిన తర్వాత జగన్ గారు ఒకటే చెప్పారు, ఏ రైతైనా సరే ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోమనండి, ఏ రైతుకి అది ఇష్టం లేదో ఆ భూమిని నేనేమి మీ రైతులకి నేను అండగా ఉంటానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన క్రమంలో మీకంటూ కమిటీని ఏర్పడుతాను, ఆ కమిటీ వచ్చి మేము పర్యవేక్షించింది, మీకు లీగల్ టీం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా మాకు లీగల్ టీం మొన్న ఒక 10 రోజుల క్రితం వచ్చి మాకు ఏమైతే కోర్టుకి ఎలా సహాయపడాలో అనేది చెప్పారు. అలాగే నిర్ధారణ కమిటీ అని చెప్పి ఒకటి, రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి ఒకటి నియమించారు. ఆ కమిటీని మేము కూడా ఏమైనా కోరామంటే 2 సార్లు మీటింగ్ వాళ్ళతో చర్చలు జరిగిన తర్వాత మీరు కూడా మా పొలాల్లోకి రండి, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని, దురాచకాలన్నీ మీరు కూడా చూస్తారు, కళ్ళారా చూస్తారు. మా పొలాల పక్కన మేము పూలింగ్ ఇవ్వలేదని చెప్పి రిజర్వాయర్ అని పేరుతో 30 అడుగులు 40 అడుగులు లోతున భూములు తోమేస్తున్నారు, రోడ్లు అని చెప్పి రోడ్లు తోమేస్తున్నారు, ఇట్లా అన్ని చేస్తున్నారు. అవి కూడా మీరు కూడా వచ్చి చూస్తే మీకు కూడా కళ్ళారా తెలుస్తుందని చెప్పి ఆ కమిటీని మేము ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన క్రమంలో వాళ్ళు నిన్న ఉదయం మాకు వస్తామని చెప్పి ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ వచ్చే క్రమంలో వాళ్ళు ఉండవల్లి సెంటర్ దగ్గరే ఆపేసి, టీడీపీ అనుచరులు కానీ లేకపోతే ఇంకో అందుకని ఆపేసి, మీరు అసలు వెళ్తానికి అమరావతిలోకి వెళ్లడానికి వీల్లేదు, ఇక్కడ ఉండేది ఓన్లీ తెలుగుదేశం వాళ్ళే అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నించారు. అది నిజంగా ప్రజాస్వామ్యంలో ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఎవరైనా సరే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఏ వ్యక్తినైనా ఎవరినైనా పిలుచుకుంటాడు, తను చూపించుకుంటాడు, ఆ బాధను చెప్పుకుంటాడు. కానీ ఆ బాధను బయట ప్రపంచానికి కనపడకుండా ఈ రైతుల బాధను గొంతు నొక్కేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తోంది. ఈ ప్రభుత్వం ఎంతైతే గొంతు నొక్కేయాలని చూస్తుందో అంతకు ఎత్తుగా రైతు అనేవాడు ఎదుగుతాడు. మేము కోరేది ఒకటే, మేము ఆ కమిటీని కూడా ఎందుకు రమ్మన్నామంటే, పోలవరం ప్రాజెక్టు 50,000 కోట్లు పెట్టి గత 80 సంవత్సరాల నుంచి కడదాం అంటున్నారు. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుని ఎంతో ముందుకు తీసుకెళ్లకపోయారు. మాకు 50,000 కూడా ఖర్చు కాకుండా 50 సంవత్సరాల నుంచి పెనమాకలో వ్యవసాయం చేస్తున్నాం. ఇది రాష్ట్రం కాదు, ప్రపంచం మొత్తం చూడదగ్గ విషయం. ఇది 50,000 కోట్లు ఖర్చు పెట్టి మేము ఒక 50,000 ఎకరాలని మేము సాగులోకి తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వాలు 80 సంవత్సరాల నుంచి చెబుతున్నా సరే మాకు 50,000 కూడా ఖర్చు లేకుండా మేము గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. మాకు ఏ ప్రభుత్వం ఏది కూడా స్కీమ్ అందకపోయినా సరే మాకు గ్రౌండ్ వాటర్ 10 అడుగుల్లో నీళ్లున్నాయి, సారవంతమైన భూమి. ఇది ప్రపంచం తెలుసుకోవాలా. రాజధాని కడుతున్నాం అనే బయట చెప్పుకునే జనమందరూ కూడా ఇక్కడ 10 అడుగుల్లో గ్రౌండ్ వాటర్ ఉన్నాయి. మాకు గవర్నమెంట్ నుంచి ఏవి స్కీమ్ అందకపోయినా సరే మేము గత 50-60 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఇలాంటి వ్యవసాయ భూముల్లో రాజధాని అనే కడతం వద్దనేది మేము వ్యతిరేకిస్తున్నాం. డ్రైలాండ్ చాలా ఉంది, ఆల్రెడీ 50,000 సేకరించామంటున్నారు. ఆ సేకరించిన భూమిలో కట్టుకోండి. ఇంత సారవంతమైన భూమిని మీరు ధ్వంసం చేయొచ్చు అనేది మా విధానం. ఫస్ట్ నుంచి కూడా మేము అదే కోరుకుంటా ఉన్నాం. దీన్ని అణిచివేయాలని చెప్పి ప్రభుత్వం ఎన్నో విధాలుగా చూస్తూ ఉంది. కానీ దీనికి మేము న్యాయస్థానాలు ఉన్నాయి, మేము న్యాయస్థానాల ద్వారా పోరాడతాం. మళ్లీ మేము కమిటీని ఆహ్వానిస్తాం. ఈ కమిటీ కాదు, మళ్లీ అవసరమైతే జగన్ గారిని కూడా ఆహ్వానిస్తాం దీంట్లో రాజధానిలోకి. అందరు మా సమస్యలను చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో అన్యాయాలని, లేకపోతే జరిగేదే చూస్తారుగా. వాళ్ళు మంచి చేశారుగా, మంచిగా తెలిసిందిగా ప్రపంచానికి. వాళ్ళు ఎందుకు అడ్డుకోవాలా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.